ఫ్రెండ్స్, ఇదే డేంజరస్ వాటర్ బ్రిడ్జ్ గేమ్ అండి. ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి సుమారుగా ₹1,00,00,000 గిఫ్ట్ గా ఇస్తారు. అయితే ఈ పిల్లాడు ఈ గేమ్ చాలా కష్టంగా ఉన్న దీంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ నాన్న హాస్పిటల్లో చాలా సీరియస్ గా ఉంటాడు. అండ్ ఈ పిల్లాడు తన నాన్నని ఎలాగోలా కాపాడుకోవాలని చాలా కష్టపడుతూ అండ్ ఈ వాటర్ బ్రిడ్జ్ గేమ్ ని కంప్లీట్ చేద్దామని చూస్తూ ఉంటాడు. మరి నిజంగా ఈ పిల్లాడి గేమ్ లో విన్ అయి తన నాన్నని రక్షించుకున్నాడో లేదో చూసే ముందు నిజంగా మీ పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటే మాత్రమే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఈ పిల్లాడు ఈ గేమ్ లో విన్ అయి ₹1,00,000 గెలుచుకుంటాడు. ఈ అమ్మాయికి ఈ రోజు ఒక ఆర్డర్ వస్తుంది. అండ్ ఆర్డర్ ఏమిటంటే అండ్ ఒక హార్స్ ని తయారు చేసి అండ్ దానిపైన ఒక రాజు కూర్చున్నట్లుగా క్రియేట్ చేయమని చెప్తాడు. ఈ అమ్మాయి చాలా సేపు కష్టపడి అండ్ హార్స్ ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ అమ్మాయి చాలా సేపు కష్టపడి నిజంగానే హార్స్ పైన రాజు ఉన్నట్లుగా క్రియేట్ చేసిందో లేదో చూసే ముందు మీరు ఒక్కసారైనా చాక్లెట్ ని తింటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా ఈ అమ్మాయి హార్స్ పైన రాజు ఉన్నట్లుగా క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి రోడ్స్ పైన రియలిస్టిక్ పెయింటింగ్స్ ని వేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఇతను వేస్తున్న పెయింటింగ్ ని చూసి తన వైఫ్ నీకు నిజంగా పిచ్చి పట్టిందని ఇంట్లో ఉన్న కలర్ పెయింట్స్ మొత్తాన్ని తీసుకొని వచ్చి బయట విసిరేస్తుంది. ఈ వ్యక్తి చాలా బాధపడుతూ అండ్ తన వైఫ్ ని భయపించడానికి అండ్ ఇంటి ముందే ఒక పెద్ద స్నేక్ బొమ్మని వేస్తూ ఉంటాడు. అండ్ ఇలా ఈ వ్యక్తి చాలా సేపు కష్టపడి డ్రాయింగ్ ని పూర్తి చేస్తాడు. చివరగా తన వైఫ్ ఇంట్లో నుంచి బయటకు రాగానే ఏం జరిగిందో చూసే ముందు మీరు స్కూల్ కు వెళ్తుంటే వీడికి ఒక లైక్ కొట్టండి, కాలేజీకి వెళ్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తన వైఫ్ ఈ స్నేక్ బొమ్మని చూసి భయపడి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి బీచ్ లో ఉన్న బాటిల్ యొక్క క్యాప్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసి అండ్ ఆ క్యాప్స్ అన్నిటిని మిక్సీలో వేసి బాగా మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత వాటిని ఒక ఇన్న బౌల్ లో వేసి అండ్ ఆ బౌల్ ని బాగా హీట్ చేస్తాడు. దాంతో ప్లాస్టిక్ మొత్తం కరిగి వాటర్ లాగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ వ్యక్తి స్పెట్స్ యొక్క షేప్ ని తీసుకొని అండ్ ఆ షేప్ లో కరిగిన ఈ ప్లాస్టిక్ ని పోస్తాడు. అండ్ ఈ వ్యక్తి ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే అండ్ ఈ వ్యక్తికి చిన్నతనం నుండే కళ్ళు అనేవి సరిగా కనిపించవు. ఈ వ్యక్తి స్పెట్స్ ని కొందామని అనుకుంటూ ఉంటాడు, కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అండ్ ఈ వ్యక్తికి ఉన్న తెలివితో స్పెట్స్ ని రెడీ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ వ్యక్తి చాలా సేపు కష్టపడి అండ్ ఎలాంటి స్పెట్స్ ని రెడీ చేశాడో చూసే ముందు మీకు నిజంగా మీ అమ్మగారు అంటే ఇష్టం ఉంటే మాత్రమే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఈ వ్యక్తి చేసిన స్పెట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. రోజు వీళ్ళ పిల్లలు కింద పండుకోవడంతో అండ్ ఈ రోజు తన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి వచ్చేలోపు అండ్ తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన బెడ్ ని రెడీ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు వాళ్ళకున్న తెలివితో ₹1 కానీ ఖర్చు పెట్టకుండా అండ్ ఈ బెడ్ అనేది రెడీ చేస్తూ ఉంటారు. మరి చివరిగా బెడ్ ఎలా ఉందో చూసే ముందు నిజంగా మీ పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటే మాత్రమే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా వీళ్ళు రెడీ చేసిన బెడ్ అనేది ఇలా ఉంటుంది. వావ్, నిజంగా అద్భుతంగా ఉంది కదా.